గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. చాలామంది తాగుడికి బానిసైన వాళ్ళు, డ్రగ్స్కి బానిసైన వాళ్ళు, అసలు వీళ్ళని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక రోగులు సైకాట్రీ పరిధిలోకి వస్తాయని గుర్తించిందనే చాలామందికి తెలియదు. తాగుబోతుల్ని, డ్రగ్ అడిక్ట్స్ని మనం అసహించుకొని ఏహ్యభావంతో దూరంగా చుట్టం తెలుసు, కానీ సానుభూతిగా వీళ్ళు కూడా మానసిక రోగులు, ఎడిక్ట్స్, డ్రగ్స్కి బానిసైన వ్యక్తి, వీళ్ళకి మానసిక వైద్యం ద్వారా విముక్తి ఉంది అనేది చాలామందికి తెలియదు. అయితే ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ మానేశాక వాళ్ళు మళ్ళీ తిరిగి దానికి రిలాప్స్, అంటే ఇప్పుడు మనం సిగరెట్ మానేసాం, 3 నెలల తర్వాత మళ్ళీ సిగరెట్ మొదలు పెట్టామన్న నమ్మకం లేదు, మళ్ళీ తాగొచ్చు. అలాగే ఆల్కహాల్, అలాగే డ్రగ్స్ మళ్ళీ ఇది తిరగబెట్టే గుణం ఉంది కాబట్టి, రిలాప్సింగ్ నేచర్ ఉంది కాబట్టి, ఎందుకంటే మెదడులోని ఆ రిసెప్టార్ లెవెల్స్లో ఎప్పటికప్పుడు ఆ అర్జీ క్రేవింగ్ అనేది ఒక ఎడిక్ట్ మానేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎంతో కొంత ఆ ఎడిక్టివ్ ప్రాపర్టీ, ఆ అర్జీ ఉంటుందని అనేక రీసెర్చెస్లో గమనించడం జరిగింది. కాబట్టి ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ గంజాయి కానీ ఇవి మానేశాక కూడా పీరియాడికల్గా వీళ్ళకి చెకప్ అవసరం. పీరియాడికల్గా రీఇన్ఫోర్సింగ్ కౌన్సిలింగ్ మెథడ్స్ కూడా వీళ్ళకి అవసరం అవుతాయి. అప్పుడప్పుడు వీళ్ళు సైకాట్రిస్ట్ని, డాక్టర్ని కలిసి తిరిగి ఒక హెల్త్ చెకప్ చేయించుకోవటం మంచిది. మీ డాక్టర్ ఏజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.